వెల్కమ్ టు విశ్వ డిజిటల్. ఈరోజు మదర్స్ డే సందర్భంగా ప్రస్తుతం మనము నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి మండలానికి చెందిన మానవతా సదన్కి రావడం జరిగింది. ఒకసారి మనం విజువల్స్ని చూస్తే మానవతా సదన్కి రావడం జరిగింది. ఒకసారి మనం కూడా లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డిచ్పల్లికి సంబంధించిన మానవతా సదన్కి కలెక్టర్ గారు ఖచ్చితంగా కొంత సమయం దొరికినా కూడా వెంటనే రావడం, ఇక్కడ విద్యార్థులతో టైం స్పెండ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది కదా. మనం కూడా ఒకసారి లోపలికి వెళ్ళి అసలు విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ముఖ్యంగా ఈరోజు మదర్స్ డే సందర్భంగా వీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, ఒకసారి మానవతా సదన్ లోపలికి కూడా వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం మానవతా సదన్ లోపలికి వచ్చేసాము. ఒకసారి ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే మానవతా సదన్ మొత్తం మనకు పూర్తిగా గ్రీనరీ కనిపిస్తూ ఉంది. మొత్తం ఆవరణలో అనేక రకాల చెట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్న విద్యార్థులు ప్రతి ఒక్కరు హరితహారాన్ని ఎంత చక్కగా నిర్వహిస్తున్నారో ఒక్కసారి మనకు బయటనే తెలిసిపోతూ ఉంది. ఈ విజువల్స్ని చూస్తూ ఉన్నాము. మానవతా సదన్ లోపల టోటల్ అంటే ఇంత సమ్మర్లో, ఇంత ఎండాకాలంలో కూడా చెట్లు ఇంకా తడిగానే ఉన్నాయి. మనకి చూస్తున్న విజువల్స్ని పూర్తిగా చెట్లని ప్రతి ఒక్క చెట్టు గ్రీనరీగా కనిపిస్తూ ఉంది. పూర్తిగా రోజు వాటర్ పోస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఒకసారి మనం బయట విజువల్స్ని చూస్తే మానవతా సదన్లో విద్యార్థులందరికీ వేర్వేరు వసతులు సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మొత్తం మానవతా సదన్లో 86 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ విద్యార్థులకి వసతుల సదుపాయం కూడా అంటే వేరువేరు అంటే ముఖ్యంగా బాయ్స్కి అదేవిధంగా గర్ల్స్కి వేరువేరు వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనం విజువల్స్లో చూసినట్లయితే ఈ సమ్మర్ని తట్టుకోవడానికి విద్యార్థులకి ప్రతి రూమ్కి కూలర్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఒకసారి మనం రూమ్స్లో కూడా వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం మానవతా సదన్ లోపల టీవీ రూమ్లో ఉన్నాము. వీళ్ళకంటూ విద్యార్థులకి న్యూస్ గురించి కానివ్వండి, అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూడడానికి, అదేవిధంగా ప్రతి ఆదివారము వీళ్ళకు ఇక్కడ మూవీ కూడా చూపించడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళ కోసం ఒక టీవీ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులందరూ ఈ ఆదివారం రోజున ప్రతి ఒక్కరు మూవీ చూస్తూ ఉన్నారు. అదేవిధంగా వీళ్ళకి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వీళ్ళకి న్యూస్ కూడా చూపించడం జరుగుతుందట. ఇక్కడ అనేక మంది విద్యార్థులు చాలా చక్కగా వరుస క్రమంలో కూర్చొని టీవీని చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రతిరోజు వీళ్ళకు వార్తల మీద కూడా ఖచ్చితంగా గ్రిప్ ఉండడానికి న్యూస్ కూడా చూపించడం జరుగుతుంది. ఒకసారి మనతో ఒక విద్యార్థి ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్, నీ పేరేంటి? వైశాలి. ఎక్కడి నుంచి వచ్చావు వైశాలి? కామారెడ్డి నుంచి. కామారెడ్డి నుంచి. ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ వచ్చి? సంవత్సరం అవుతుంది. సంవత్సరం అవుతుంది. ఎలా అనిపిస్తూ ఉంది ఇక్కడ మరి? చాలా బాగుంది. కలెక్టర్ మమ్మీ మా గురించి చాలా జాగ్రత్త చూసుకుంటుంది. ప్రతి సండే వస్తుంది. వచ్చినప్పటిలాగా రైటింగ్ స్కిల్, డ్రాయింగ్, డాన్సెస్, పాటలు చూస్తాము. అలాగే మేము టీవీ చూడాలని అడిగాము. వెంటనే మమ్మీ మాకు టీవీ రూమ్ చేయించింది. టీవీ మేము రోజు సండే చూస్తాం. సాయంత్రం 4 నుంచి 7:30 దాకా చూస్తాము. 6 నుంచి 7 వరకు అయితే వార్తలు చూస్తాము. 4 నుంచి 5 దాకా సినిమాలు చూస్తూ ఉంటాము.
మీరు అంటే రోజు ఇక్కడ న్యూస్ చూస్తారా? న్యూస్ చూస్తాము. మమ్మీ ఏమేమి ఇలా మాకే కాకుండా ఇంకెంతమందికి సహాయం చేస్తుంది అనేది న్యూస్లో మేము చూస్తూ ఉంటాం. ఓకే, మరి నువ్వు ఇప్పుడు ఏ స్కూల్లో చదువుతున్నావు? జెడ్పిఎస్సి గన్పూర్ హై స్కూల్లో చదువుతున్నా. 7th అయిపోయింది, 8th క్లాస్ ఇప్పుడు. ఇక్కడ మాకు మమ్మీ డ్రాయింగ్ స్కిల్ ఎలా రాయాలని శ్రీనివాస్ రెడ్డి సార్తో నేర్పిస్తుంది. అలాగే కల్పన టీచర్ మాకు ఏదైనా ఏదైనా ఆర్టిగ్రాఫ్ నేర్పిస్తుంది. గాజులు ఎలా తయారు చేయాలి, కమ్మలు ఎలా తయారు చేయాలి అవన్నీ నేర్చుకుంటున్నాము. మమ్మీ మాకు 45 days ఫోరం పెట్టింది. యోగా, కరాటా, డ్రాయింగ్, అవన్నీ డాన్స్ ఇలా అన్నీ పెట్టింది మాకు కొంచెం. మమ్మీ ఎంతో మంచి మాతో ఉంటుంది. అందరిలా కాకుండా మమ్మీ ఎంతో బాగా చూసుకుంటుంది. కలెక్టర్ మమ్మీని మేము మమ్మీ అని పిలుస్తాం. చాలా ఆనందంగా ఉంది. ఇవాళ మదర్స్ డే మమ్మీ వాళ్ళు వస్తుంది. చాలా ఆనందంగా ఉంది మాతో జరుపుకున్నందుకు. మేము ఎలా జరుపుకోవాలి మదర్స్ డే అంటే మాకు తెలియదు. అలాంటిది మమ్మీ మాతో మదర్స్ డే జరుపుకుంటుంది. చాలా ఆనందంగా ఉంది మాకు. సో చూసారు కదా, మొత్తం మీద విద్యార్థులు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. మరి మనం కూడా మరొక రూమ్లోకి వెళ్దాము. అక్కడ ఇంకా ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ విద్యార్థులు ఇంకా ఎంత చక్కగా ముందుకు వెళ్తూ ఉన్నారు కదా, వీళ్ళందరికీ ఇంకా ఎలాంటి వసతులు ఇక్కడ ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మానవతా సదన్ లోపల అనేక మంది అనేక రకాలుగా ఇంకా అనేక వృత్తుల్లో కూడా ఇంకా నైపుణ్యం పొందుతూ ఉన్నారు, శిక్షణ పొందుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఈ రూమ్లో కనుక చూసుకున్నట్లయితే చాలామంది అమ్మాయిలు ఈ ట్రైనింగ్ అనేది తీసుకుంటున్నారు. ముఖ్యంగా బ్యాంగిల్స్ మేకింగ్ కానివ్వండి, అదేవిధంగా బ్రాస్లైట్స్ మేకింగ్ కానివ్వండి, చాలామంది బుట్టలు, గాజులు అలాంటి ప్రిపరేషన్ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక ట్రైనర్ కూడా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరేంటి అండ్ ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు, వీళ్ళు ఏ విధంగా ట్రైనింగ్ తీసుకుంటున్నారు, ట్రైనింగ్ ఇంట్రెస్ట్ ఏ విధంగా? నమస్తే అండి, నా పేరు కల్పన. నేను ఇక్కడ ఇప్పుడు 20 days నుండి ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇది సమ్మర్ క్యాంప్ ఓన్లీ. మేము ఇక్కడ ఎప్పడం కూడా ఫస్ట్ టైము. ఇది మేడం గారి ఇంట్రెస్ట్తోని ఇక్కడ పిల్లలకి అన్ని నేర్పించాలని ఉద్దేశంతో ఇది తీసుకొచ్చిండ్రు. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, వీళ్ళకి డ్రాయింగ్ కూడా చెప్తున్నాము, ప్లస్ మెహందీ, మొత్తం బ్రైడల్ మెహందీ అవి నేర్పిస్తున్నాను. ఆల్రెడీ అవి క్లాసెస్ అయిపోయినాయి, నేర్చుకున్నారు. ఇప్పుడు హ్యాండ్ మేకింగ్ నేర్పిస్తున్నాను. దీంట్లో బ్యాంగిల్స్, బ్రేస్లెట్స్, ప్లస్ వాల్ హ్యాంగింగ్స్, పేపర్ మేకింగ్స్ ఇవన్నీ నేర్చుకుంటున్నారు. వీళ్ళు పిల్లలు ఎట్లా ఉన్నారంటే, బయట పిల్లలన్నా ఒకటికి 10 సార్లు చెప్పాల్సి వస్తుంది, కానీ ఇక్కడ మాత్రం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళ ఇంట్రెస్ట్తో ఇంకా 2 రకాలు ఎక్కువనే చేసి చూపిస్తున్నారు. చాలా మంచి నాలెడ్జ్ ఉంది అండ్ వీళ్ళకి మంచి వాతావరణము. ఇది ఒకటే కాకుండా ఇంకా వేరే వాటిలో కూడా మంచి మంచి శిక్షణ ఇస్తున్నారు మేడం చాలా కేర్ తీసుకొని పిల్లలందరికీ తర్వాత ఫ్యూచర్లో యూజ్ అయ్యేటి అన్నీ నేర్పిస్తున్నారు. వీళ్ళు బ్యాంగిల్ ఇప్పుడు చేస్తున్నారు. ఇవి మార్కెట్లో వచ్చి మనకి 400-450 వరకు సెల్లింగ్ అవుతున్నాయి. వీళ్ళు ఇవి నేర్చుకొని వాళ్ళు ఫ్యూచర్లో కూడా ఇంట్లో అట్లీస్ట్ బయటకు వెళ్ళకపోయినా ఇంట్లో ఇవన్నీ తయారు చేసి సెల్లింగ్ పర్పస్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ హ్యాండ్ మెహందీ అనేది బ్రైడల్ది, అది చాలా ఒకటి మించి ఒకటి కాస్ట్ ఉంది. బ్రైడల్ మెహందీ అంటే అప్ టు 500 నుండి 2000, 3000, 5000, 10,000 వరకు కూడా మనీ వస్తుంది వాళ్ళకు. ఏ రకంగా చూసుకున్న వాళ్ళ ఫ్యూచర్ చాలా బాగుండేటట్టు మేడం వాళ్ళని తీర్చిదిద్దుతుంది. అండ్ ఇవన్నిటికీ మెటీరియల్కి కూడా డబ్బులు మేడమే తన సొంతగా పెడుతుంది. ఇక్కడ చాలా మంచి ఫ్యూచర్ ఉంది వీళ్ళకి, చాలా మంచిగా ఉంది. వాళ్ళు నేర్చుకునే పద్ధతి కూడా బాగుంది అండ్ ఫ్రెండ్లీ నేచర్ ఉన్నారు. నేను ఇక్కడ ఫస్ట్ టైం నేను ఇక్కడ రావడము నేర్పించడము ఎంత మంచి రిసీవ్ చేసుకుంటున్నారంటే ఇంకా మళ్ళీ తర్వాత కూడా ఆపర్చునిటీ ఇస్తే ఇక్కడ వచ్చి చేస్తాను నేను.
ప్రస్తుతం మనం విజువల్స్ని చూస్తున్నాము. ఇక్కడ మానవతా సదన్లో అబ్బాయిలకి అమ్మాయిలకి వేరువేరుగా హాస్టల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న విద్యార్థుల మొత్తం మీద అమ్మాయిలకి అబ్బాయిలకి వేరువేరుగా హాస్టల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వారికి వాటర్ ట్యాంక్ కూడా అక్కడ సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. సేవ్ ది వాటర్ అనే కాన్సెప్ట్ని మనకు క్లియర్గా వాటర్ ట్యాంక్స్ మీద కనిపిస్తూ ఉంది. అదేవిధంగా వాటర్ ట్యాంక్ పక్కనే కనుక మనం చూసుకున్నట్లయితే డైనింగ్ హాల్ కనిపిస్తూ ఉంది. విద్యార్థులందరూ డైనింగ్ హాల్లో కూర్చొని చక్కగా రోజు భోజనం చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇక డైనింగ్ హాల్ పక్కనే కనుక చూసుకున్నట్లయితే మనకు కంప్యూటర్ ల్యాబ్ కూడా కనిపిస్తూ ఉంది. ఒక్కసారి మనం కంప్యూటర్ ల్యాబ్లోకి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ కంప్యూటర్ ల్యాబ్లో అసలు ఎన్ని కంప్యూటర్స్ ఉన్నాయి అండ్ ముఖ్యంగా విద్యార్థులు ఏ విధంగా కంప్యూటర్లో శిక్షణ పొందుతూ ఉన్నారు, ఎవరు ట్రైనర్ ఉన్నారో ఒకసారి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ మనం ఇక్కడ కంప్యూటర్ ల్యాబ్లోకి వచ్చేసాము. ప్రస్తుతం మనం కంప్యూటర్ ల్యాబ్ లోపల వచ్చేసాము. ఇక్కడ ఒకసారి విజువల్స్ని మనం చూసుకున్నట్లయితే విద్యార్థులందరూ కంప్యూటర్లో శిక్షణ పొందుతున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. ఒకసారి విద్యార్థులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ కంప్యూటర్స్లో చాలా బిజీగా ఉన్నారు నేర్చుకోవడంలో. హాయ్, నీ పేరేంటి అండ్ ఎక్కడి నుంచి వచ్చావు, ఎన్ని రోజులైంది? నా పేరు శిరీష, నేను 10th క్లాస్. నేను కంప్యూటర్ నేర్చుకుంటున్నా. నాకు కంప్యూటర్ అంటే చాలా ఇష్టం. నా పేరు సంగీత, నేను 8th క్లాస్ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాను. నేను నిజామాబాద్ నుంచి వచ్చినాను. ఇక్కడికి వచ్చి సంవత్సరం అవుతుంది. నాకు కంప్యూటర్ అంటే నేర్చుకోవడం చాలా ఇష్టము. అన్ని హాస్టల్లో డబ్బులు ఇచ్చి నేర్చుకుంటున్నారు. మాకు మా మమ్మీ, కలెక్టర్ మమ్మీ ఫ్రీగా నేర్పిస్తున్నారు. మాకు చాలా బాగా చూసుకుంటున్నారు. మాకు అన్నీ ఏది కావాల్సి అది కొనిస్తున్నారు. దసరాకి జాకీ డ్రెస్సెస్, సుల్తాన్ డ్రెస్సెస్, బాటా శాండిల్స్ కొనిచ్చారు. లంచ్ చేసాము. ఒకరోజు బయటకు వెళ్ళి జంగిల్ బుక్ సినిమా చూసాము. మొన్న ఖైదీ బాహుబలి 2 సినిమా చూసాము. మమ్మీ మొన్న సండే వచ్చారు. మా బుక్స్ హ్యాండ్ రైటింగ్స్ తెలుగు, ఇంగ్లీష్ చూశారు. మళ్ళీ ఈరోజు మదర్స్ డే కాబట్టి మమ్మీ మా దగ్గరికి వస్తారు. మమ్మీకి మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ. నా పేరు బి సునీల్, జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ 10th క్లాస్ చదువుతున్నాను. ఇక్కడ కలెక్టర్ మమ్మీ అన్ని మా కంప్యూటర్స్ ఇక్కడ చాలా బాగా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఇంకో కొన్ని రోజులైతే టూర్కి వెళ్తాం. ఇక్కడనే మాకు డ్రెస్సులు, అన్ని ఫుడ్ చాలా బాగా ఉంటుంది. హైదరాబాద్కు ఇప్పుడు ఇంటర్ వాళ్ళు 8th, 9th, 10th విద్యార్థులందరికీ శ్రీ చైతన్య స్కూల్లో జాయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ బోధన్ విజయ హై స్కూల్లో 10th తెలుగు మీడియం చదివించడం జరుగుతుంది. నా పేరు సంగీత, నేను 8th క్లాస్ తెలుగు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాను. నేను నిజామాబాద్ నుంచి వచ్చాను. సమ్మర్ క్యాంపుకి కారణం మమ్మీ సమ్మర్ క్యాంప్లో అగస్టా ఫౌండేషన్ వాళ్ళు పెట్టారు. సైన్స్ గురించి నేర్చుకోవడం, మళ్ళీ హ్యాండ్ రైటింగ్స్ తెలుగు, ఇంగ్లీష్, డ్రాయింగ్, మళ్ళీ పెయింటింగ్ ఎలా వేయాలి, డిజైన్స్ ఎలా వేయాలి, బ్యాంగిల్స్ ఎలా తయారు చేసుకోవాలి దారంతో, మళ్ళీ కమ్మలు,
బ్రాస్లెట్స్ ఇలా నేర్చుకోవడానికి మమ్మీ అన్ని కారణము. మేము డప్పు డ్యాన్స్ నేర్చుకున్నాము, సాంగ్స్ నేర్చుకుంటున్నాము. ఇవన్నిటికీ మమ్మీ కారణం. మాకు అందరిలో స్కూళ్ళలో అన్ని స్కూళ్ళల్లో పిల్లల కన్నా మేము అందరిలో స్పెషల్ ఉండాలని మమ్మీ మాకు సమ్మర్ క్యాంప్ పెట్టారు. జూన్ 11కి మమ్మీ ఇక్కడికి వస్తుంది, అందరు ఇక్కడికి వస్తారు. మేము అవన్నీ ప్రదర్శనలో మేము ఏం చేసాము సమ్మర్ క్యాంప్లో అవన్నీ ప్రదర్శనలో పెడతాము. ఇప్పుడు ఒక్కొక్క పిల్లవాడికి రోటరీ మెంబర్స్ ఒక స్పాన్సర్ చేస్తారు. ఫర్ ఎడ్యుకేషన్ దే విల్ బీ స్పాన్సరింగ్. క్యారమ్లో చాలా వీళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తారు. ఇదే విధంగా చాలా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, ఒక స్పెషల్ సమ్మర్ క్యాంప్ కానీ, క్యాలిగ్రఫీ కానీ, ఆర్ట్, డాన్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో చాలా యాక్టివిటీస్ సమ్మర్ క్యాంప్లో కూడా ఓపెన్ చేయడం జరిగింది. హెల్త్ పరంగా కూడా చాలా వీక్గానే ఉండేవారు ఫస్ట్ పిల్లలు. కానీ ప్రత్యేకమైన ప్రతిరోజు అట్లీస్ట్ 4 days ఇన్ అ వీక్ ఎగ్ ఇవ్వడం, ఒక మంచి మెన్యూ ఏర్పాటు చేయడం. అలాగే ఇక్కడ కేర్ టేకర్ ఉన్నారు, ఏఎన్ఎం ఉన్నారు, ట్యూషన్ టీచర్స్ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటుగా మానవతా సదన్కి సంబంధించి సమన్వయకర్త సుధాకర్ గారు ఉన్నారు. ఒకసారి వారికి ఇక్కడ పిల్లలు అసలు ఏ విధంగా ఉన్నారు, ఏ క్లాస్ వాళ్ళు ఉన్నారు అవన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి సుధాకర్ గారు. సార్ మీరు చెప్పండి, ఈరోజు మదర్స్ డే సందర్భంగా మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చాలామంది విద్యార్థులు అసలు 86 మందే ఉన్నారా, ఇంకా ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారా, అండ్ ముఖ్యంగా ఏ క్లాస్ విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు? అంటే ప్రధానంగా మనకి 1వ తరగతి నుంచి మొదలుకొని 10వ తరగతి వరకు పిల్లలు ఉన్నారు. ఈ 10వ తరగతిలో ప్రధానంగా మనకి అంటే 3వ తరగతి నుంచి మొదలుకొని అంటే 4, 5 మనకి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పిల్లలు ఎక్కువగా ఉంటారు. మొత్తం అంటే మనకు 39 మంది బాయ్స్ ఉంటే రిమైనింగ్ అందరూ కూడా గర్ల్స్ ఉన్నారు. దీనిలో ప్రధానంగా ప్రత్యేక పరిస్థితుల్లో ఉండే పిల్లలు దీంట్లో తీసుకోవడం జరిగింది. దీనిలో జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలకు సంబంధించిన పిల్లలు కూడా దీంట్లో ఉన్నారు. అంటే వారి యొక్క పరిస్థితి స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని వారికి వారి ఇంటికి వెళ్ళి వాళ్ళ కౌన్సిలింగ్ నిర్వహించి వాళ్ళకి స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక పునరావాస కేంద్రం ఏర్పాటు చేద్దామని చెప్పేసి ఒక కార్యాచరణ కార్యక్రమాన్ని రూపొందించుకుని చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ యోగితారాణి గారి కృషి ఫలితంగా వారి ఇక్కడ ఉన్నటువంటి పురాతనమైనటువంటి పోలీస్ స్టేషన్ క్వార్టర్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని రెనోవేట్ చేసి దాదాపు 40 లక్షల రూపాయల నిధులు వెచ్చించి దీనికి రెనోవేట్ చేసి నిరుపయోగమైనటువంటి భవనాలు కూడా ఉపయోగంలో తీసుకోవడం రావడం జరిగింది. దీనిలో చెత్తా చెదారంతోనూ తర్వాత అనేక రకమైన క్రిమి కీటకాలు పాములతో కూడుకుని గుంతలమయంగాను పురాతన భవనాలు మనకు ఉండి శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాలు ఉన్నాయి. ఆ శిథిలావస్థలో ఉన్న భవనాలు కూడా కూలగొట్టడం జరిగింది. అలాగే ఏదైతే మనకు సంబంధించినటువంటి బావి ఉందో ఆ బావులు మొత్తం పూడ్చడం జరిగింది, గుంతలు మొత్తం పూడ్చడం జరిగింది. అట్లాగే ఈ భవనాలకు సంబంధించిన దాంట్లో ఫ్లోరింగ్లు కానివ్వండి, మరుగుదొడ్లు కానివ్వండి, తర్వాత స్నానపు గదులు కానివ్వండి అన్నీ కూడా మంచి కార్పొరేట్ ఫెసిలిటీస్తో ఉన్నటువంటి అన్ని కూడా సౌకర్యాలు కల్పించడం జరిగింది. మరి ఇది ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని జిల్లా కలెక్టర్ గారు చేయడం మూలంగా ఆ నిరుపయోగమైనటువంటి భవనం మొత్తం కూడా వాడకంలోకి వచ్చింది. ఇప్పుడు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతోనే కార్పొరేట్ ఫెసిలిటీస్ కల్పించాలని జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళతో మాట్లాడి ఆ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వాళ్ళ నుంచి 90 లక్షల రూపాయలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నిధుల్ని తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో 30 లక్షల రూపాయలతో ఈ సౌకర్యాలను కూడా తీసుకోవడం జరిగింది. అంటే ప్రత్యేకంగా బెడ్స్, వాళ్ళకి సంబంధించినటువంటి బెడ్డింగ్ మెటీరియల్, దుప్పట్లు కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన ఫ్యాన్స్ కానివ్వండి, కూలర్స్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించినటువంటి టీవీ, అట్లాగే వాళ్ళకి సంబంధించిన లైబ్రరీ ఫెసిలిటీ, ఆ తర్వాత వాళ్ళ కంప్యూటర్సు, ఆ తర్వాత ఫ్రిడ్జు, ఆ తర్వాత వాషింగ్ మిషన్సు, తర్వాత ప్రత్యేకంగా సిబిఎఫ్ నుంచి కలెక్టర్ గారు కూలింగ్తో కూడినటువంటి మంచి ఆర్ఓ ప్లాంటు, వాటర్ ప్లాంటు ఇలాంటి సౌకర్యాలను కూడా పెట్టి డ్రింకింగ్ వాటర్ కోసం కూడా కావాల్సిన బోర్వెల్స్ సౌకర్యం ఏర్పాటు చేయటం, ముందు అందమంగా గార్డెన్ లాగా డెవలప్ చేయడం కోసం మొక్కలు నాటి అందమైన లాన్ డెవలప్ చేసే విధంగా చేయటం, తర్వాత ఆ చెట్లకి చుట్టూ
రౌండ్గా గద్దెల్ని ఏర్పాటు చేయటం, పిల్లలకి చైల్డ్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసే విధంగా చేయటం, ఆ తర్వాత పిల్లలకు సంబంధించిన దాంట్లో ట్యూటర్స్ సౌకర్యం కల్పించడం, ఇట్లాగే డైనింగ్ హాల్లో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం, వాళ్ళకి చక్కటి మెనూ రెగ్యులర్గా ఇచ్చే షెడ్యూల్ కాకుండా అదనంగా వాళ్ళకి సంబంధించిన మెనూ సౌకర్యాలు ఏర్పాటు చేయడం, డాక్టర్స్ని ప్రత్యేకంగా ఏఎన్ఎంలు ఏర్పాటు చేసి డాక్టర్స్తో మెడికల్ చెకప్స్ ఏర్పాటు చేయడం, రెగ్యులర్ ఏఎన్ఎం ఫెసిలిటీ అనే సౌకర్యాలు కల్పించడం, ఇట్లా అనేక రకాల సౌకర్యాలు. అంటే ఈ ఈ పిల్లలకి మిగతా హాస్టల్లో లేనటువంటి సౌకర్యాలను కూడా, ఒక కార్పొరేట్ ఫెసిలిటీ సౌకర్యాలను కూడా ఇక్కడ కల్పించే విధంగా జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకోవడం జరిగింది. ఓకే సార్, అదేవిధంగా ఇప్పుడు సమ్మర్ కాబట్టి మేము చూసాం ఇంతకుముందే అన్ని రూములలో కూలర్లు ఫిట్ చేయడం అనేది జరిగింది కదా. ఈ కూలర్లు ఏర్పాటు ఎప్పుడు చేయడం జరిగింది? అదేవిధంగా మరి సమ్మర్లో పిల్లలు స్కూల్కి వెళ్ళరు కాబట్టి ఇక్కడ అనేక రకాల ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నారు పిల్లలకి బయట వాళ్ళతో కాంపిటేటివ్గా. అండ్ అక్కడ ట్రైనర్స్ కూడా చెప్తా ఉన్నారు మనకి బయట పిల్లల కన్నా వీళ్ళు చాలా స్పీడ్గా నేర్చుకుంటున్నారు అని. ఎలాంటి ట్రైనింగ్స్ ఇప్పటివరకు ఇప్పించడం జరిగింది? ఈ మీరు ముందు చెప్పినట్టుగా కూలర్స్ సౌకర్యం ఎండలో బాగా ఇబ్బంది పడుతున్నారు ఉద్దేశంతోనే ఈ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సహకారంతో ప్రత్యేకంగా ప్రతి రూమ్ కూడా కూలర్లు, అదేవిధంగా ఫ్యాన్ సౌకర్యము ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు ఈ పిల్లలకు సంబంధించిన దాంట్లో ఏంటంటే 45 రోజుల పాటు పిల్లలు ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఆ 45 రోజులు కూడా సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారు సర్వశిక్ష అభియాన్ ద్వారా ప్రత్యేకంగా ఏం చేశారంటే ఈ కలెక్టర్ గారి నిధులతోనే 45 రోజుల ప్రత్యేక సమ్మర్ శిక్షణ శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగానే ఆ పిల్లలకి ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా మనకి సంబంధించిన మెహందీ, గోరింతాకు పెట్టేటువంటి విధంగా డిజైనింగ్ సంబంధించింది కానివ్వండి, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సంబంధించింది కానివ్వండి, తర్వాత రబ్బర్ బ్యాండ్స్ సంబంధించి, బ్యాంగిల్స్ సంబంధించినవి కానివ్వండి, ఆ తర్వాత మళ్ళీ దీంతోపాటు కర్ర సాధన, అట్లాగే డప్పు సంబంధించినటువంటి ప్రత్యేకంగా డప్పు బృందాలతో డప్పు శిక్షణ ఇచ్చడం, తెలంగాణ సంబరాలు కూడా ఈ పిల్లలు ప్రత్యేకంగా గ్రౌండ్లో ప్రదర్శించే విధంగా కూడా జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక శిక్షణ, ఆష్టగంగాధర్తో ప్రత్యేక శిక్షణ ఇప్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రత్యేకంగా భరతనాట్యంలో కూడా ప్రదర్శన ఇవ్వడం కోసం తెలంగాణ సంబరాల్లో ఈ పిల్లల కోసం నాట్యానికి సంబంధించిన భరతనాట్యం శిక్షణ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మళ్ళీ దీంతోపాటు ప్రత్యేకంగా మనకు సంబంధించినటువంటి డ్రాయింగ్ స్కిల్స్, ఆ తర్వాత మళ్ళీ రైటింగ్ స్కిల్స్, ఇంగ్లీష్, హిందీ సంబంధించిన రైటింగ్ స్కిల్స్, ఆ తర్వాత ఒకరోజు హార్స్ రైడింగ్, అది క్యామెల్ రైడింగ్, ఎడ్ల బండిని తీసుకొచ్చి కూడా ఇక్కడ ఆ రైడింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతోపాటు వీళ్ళకి ప్రత్యేకంగా బాహుబలి 2 ఫిల్మ్ కూడా చూపించడం జరిగింది. అట్లాగే కొంతమంది ఎమినెంట్ పర్సనాలిటీస్ లైక్ అంటే మాలవత్ పూర్ణ కానివ్వండి, తర్వాత ఎండల సౌందర్య కానివ్వండి, స్నేహ మోరే కానివ్వండి, అంటే క్రికెట్, తర్వాత ఎవరెస్ట్ సంబంధించిన ఎక్కిన వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళ ప్రత్యేకమైనటువంటి పర్సనాలిటీస్ కూడా తీసుకొచ్చి వాళ్ళతో గెస్ట్ లెక్చర్స్ ఇప్పించి వాళ్ళతో షేర్ చేసుకునే విధంగా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని కూడా రూపొందించడం జరిగింది. వీటన్నిటితో పాటు కూడా మనకి రెగ్యులర్గా సంబంధించినటువంటి కార్యక్రమాల్లో భాగంగా వాళ్ళకి రకరకాల టాలెంట్స్, అంటే సబ్జెక్ట్ సంబంధించిన రిలేటెడ్లో హిందీ, ఇంగ్లీషు, ఇట్లా సబ్జెక్ట్ రిలేటెడ్ సంబంధించింది, మ్యాథ్స్ సంబంధించిన దాంట్లో కూడా ప్రత్యేకమైన క్లాసులు తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్లో కూడా ఇన్స్ట్రుమెంటల్ సంబంధించిన సహకారం కూడా కోడిగిరికర్, పాయల్ కోడిగిరికర్ వారితో ఈ శిక్షణ కార్యక్రమం మండే నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. అట్లా అంటే ఈ పిల్లలకు సంబంధించినంత అయిన తర్వాత 45 రోజుల తర్వాత ప్రత్యేకంగా ఒక ప్రదర్శన ఏర్పాటు చేయడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ ప్రదర్శన తిలకిస్తారు. ఈ పిల్లలకి చిన్నారుల్లో ఉన్నటువంటి ప్రతిభా పాఠవాలను వెలికితీయటమే కాకుండా కాంపిటేటివ్ స్పిరిట్ని పెంచే విధంగా చేయడం అనేది ప్రధానమైన ఉద్దేశంగా తీసుకోవడం జరిగింది. ఓకే సార్, అదేవిధంగా ఇప్పుడు 10th క్లాస్ వరకు అయితే ఇక్కడ ఓకే నిజామాబాద్లో, ఆ తర్వాత ఇక్కడ హాస్టల్ సదుపాయాలు ప్రతి ఒక్కటి చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆఫ్టర్ 10th అయిపోయిన విద్యార్థుల పరిస్థితి ఏంటి? అంటే మంచి ప్రధానమైంది. ఇప్పుడు నిజంగా చూసినట్లయితే 10వ తరగతి అయిపోగానే ఆ పిల్లలు ఎక్కడ పోవాలంటే ఏమైనా పరిస్థితి ఉంటుంది. అంటే ఇలాంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉన్న పిల్లలు ఉన్నారు కాబట్టి జిల్లా కలెక్టర్ గారు ఆలోచన చేసి దీన్ని ఇలాంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉన్న పిల్లల కోసం కార్పొరేట్ కాలేజీ, హైదరాబాద్ కార్పొరేట్ కాలేజీలో మాట్లాడడం జరిగింది. వారు కొంత కన్సెషన్ ఇవ్వడం జరిగింది. 2 సంవత్సరాలకి ఫీజును మొత్తాన్ని కూడా జిల్లా కలెక్టర్ గారు చెల్లించడం జరుగుతుంది. అంటే అన్ని రకాల ఫీజులు, వాళ్ళకి యూనిఫామ్స్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, స్టే అరేంజ్మెంట్స్ కానివ్వండి, లాడ్జింగ్ బోర్డింగ్ ఫెసిలిటీ కానివ్వండి, అన్ని రకాల సౌకర్యాలు కూడా కార్పొరేట్ విద్యకు సంబంధించినంత కూడా ఇంటర్మీడియట్లో 3 పిల్లలకి, అదేవిధంగా 8, 9, 10 తరగతులకు సంబంధించిన పిల్లలను కూడా మనం ముందుగానే రెడీ చేసి ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేసి వాళ్ళకి కావాల్సిన కార్పొరేట్ ఉన్నత పాఠశాల విద్యను కూడా కల్పించాలనే ఉద్దేశంతో వారికి ఇంగ్లీష్ మీడియంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకోసం కూడా అది కూడా మేము మాట్లాడటం జరిగింది జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు. త్వరలోనే ఇప్పుడు ఆ పిల్లలందరూ కూడా జూన్ 1st వీక్లో ఈ పిల్లలందరూ కూడా అటు ఇంటర్మీడియట్ వాళ్ళని, అదేవిధంగా ఉన్నత పాఠశాల చదివే పిల్లలందరూ కూడా కార్పొరేట్ టెక్నో స్కూల్స్లో కూడా జాయిన్ చేసి, అంటే ఈ పిల్లలకి ఏది తీసుకోనట్టు మాకు ఈ అవకాశం లేదు అనేటువంటి భావన లేకుండా 100% ఆ పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఆ ఉన్నత విద్యను అంటే పొందే విధంగా, అంటే వాళ్ళు ఇంజనీరింగ్ చేసే వాళ్ళు ఇంజనీరింగ్, మెడిసిన్ అయితే మెడిసినింగ్, అట్లాంటివి చేయడం అనేది చేయడం జరిగింది. దీంతోపాటు వీళ్ళకి టోటల్గా గార్డెనింగ్ కూడా,
జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా గార్డియన్గా ఉండి వాళ్ళ నంబర్ కూడా తన నంబర్ ఇవ్వమని చెప్పడం జరిగింది. దీనికి ఒక ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే దీంట్లో అంటే జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చైర్మన్గా ఇది నామినల్గా ఇంతటితోనే ఆగిపోతుందా అనే పరిస్థితి కాకుండా వారు ఇది ఎప్పటికీ ఆగకుండా నిరంతరాయంగా కొనసాగించాలంటే ఒక పర్మనెంట్ శాశ్వత కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి భావించారు. దీనిలో భాగంగానే జిల్లా కలెక్టర్ గారు కానివ్వండి, డిఆర్ఓ గారు వైస్ చైర్మన్గా, డిఓ గారు కానివ్వండి, డిఎంఎడ్హెచ్ఓ గారు కానివ్వండి, ఆ తర్వాత డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, అట్లా అదేవిధంగా రోటరీ క్లబ్, ఒక ఎన్జిఓ రోటరీ క్లబ్ను కూడా దీంట్లో సభ్యులుగా చేయడం జరిగింది. దీనిలో ఈ రోటరీ క్లబ్లో డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ పిల్లలకు సంబంధించినటువంటి బాధ్యతలు అంటే ఏది నీడ్స్ ఉంటే ఆ నీడ్స్కి సంబంధించిన ఎప్పటికప్పుడు వచ్చి చూడటం, పరిశీలించడం, నివేదికలను జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం, అవసరమైన చేయూతను అందించడం, పిల్లలకు కావాల్సినటువంటి విద్యాపరంగా తర్వాత శిక్షణాపరంగా ఉన్నటువంటి చేయూతను అందించే విధంగా కూడా ఈ ప్రత్యేకమైన బాధ్యతలు కూడా వీళ్ళకి పెట్టడం జరిగింది. ఈ రకంగా కమిటీలు కూడా జిల్లా కలెక్టర్ గారు ఫామ్ చేశారు. దీంతోపాటు కొంతమంది లాయర్సు, ఇంజనీర్స్, సేవా తత్పరత ఉన్నటువంటి అధికారులు ఐడెంటిఫై చేసి ఒక్కొక్కరు ఒక పిల్లలకు సంబంధించిన బాధ్యత ఈ విధంగా తీసుకున్నట్లయితే వాళ్ళతో నేరుగా మమ్మీ డాడీ అని చెప్పేసి వాళ్ళు షేర్ చేసుకోవడం, వాళ్ళకి కావాల్సినటువంటి వస్తు సామగ్రి తర్వాత విద్యాపరంగా అవసరమైన వాళ్ళు చేయూతను అందించే విధంగా కూడా అందుబాటులో ఉంటారు. ఓవరాల్గా జిల్లా కలెక్టర్ యోగితారాడు మేడం ఆమె ఎక్కడున్నా కానీ ఆ వార్డెన్గా తన బాధ్యతలు తీసుకుంటామని తన ఫోన్ నెంబర్ కూడా ఏమని చెప్పి చెప్పడం జరిగింది. రియల్లీ అది నిజంగా మరపురాని ఘట్టం. జిల్లా కలెక్టర్ గారి యొక్క చొరవ, వారి ఇచ్చేటువంటి స్ఫూర్తి ఈ విధంగా ఈ దిశలో ఇది రాష్ట్రాలు కాదు జాతీయ స్థాయిలో ఒక రోల్ మోడల్గా నిలిచిందనటంలో సందేహం లేదు. అదే స్పిరిట్తో మేము కేర్టేకర్ రమేష్ గారు ఇక్కడ ఉన్న సిబ్బంది ఒక కమిట్మెంట్తో పనిచేస్తున్నారు. ఒక టీమ్ స్పిరిట్తోనూ వాతావరణం ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఆశ్రమ వాతావరణంలో నిజంగా ఎక్కడ ఏ కార్పొరేట్కి తీసిపోకుండా అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ సకల సౌకర్యాలు పిల్లలు కల్పించి ఒక మంచి ప్రపంచాన్ని మరో ప్రపంచం ఇక్కడ చూపించాలి అనేటువంటి వాతావరణం కూడా ఇక్కడ కల్పించదు. సార్, అదేవిధంగా మానవతా సదన్ లోపల మేము చూసాము లైబ్రరీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ లైబ్రరీలో అనేక రకాల బుక్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొని రావడం జరిగింది? ఇది అంటే ప్రధానంగా జిల్లా కలెక్టర్ గారు కొన్ని బుక్స్ ప్రత్యేకంగా తను ఇవ్వడం జరిగింది. అట్లాగే ఎంసీఆర్ హెచ్ఆర్డీలో నుంచి కూడా వినోద్ కుమార్ అగర్వాల్ గారు కూడా కొన్ని పుస్తకాలు పంపించడం జరిగింది. మళ్ళీ అదేవిధంగా మన ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శాంతికుమార్ మేడం గారు కూడా స్వయంగా ఇక్కడికి వచ్చి దాదాపుగా ఒక 20-25,000 వర్త్ వాల్యుబుల్ బుక్స్ అంటే పర్సనల్ డెవలప్మెంట్ కానివ్వండి, లీడర్షిప్ సంబంధించి కానివ్వండి, స్టోరీ బుక్స్ కానివ్వండి, మంచి బుక్స్ వారు స్వయంగా తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. దీంతోపాటు జిల్లా కలెక్టర్ గారు ర్యాక్స్ కానివ్వండి, పిల్లలు కూర్చోడానికి కావాల్సిన ఏర్పాట్లకు సంబంధించిన కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా కలెక్టర్ గారు మనకి వారి నిధు నుంచి మనకి ఏర్పాటు చేసుకొని ఇవ్వడం జరిగింది. ఈ పిల్లలకి ప్రతిరోజు కూడా అంటే పట్టణాభివృద్ధి అంటే పట్టణాశక్తి పెంపొందించే విధంగా పిల్లలకి పుస్తకాలు నేరుగా అంటే వారు ప్రతిరోజు వాళ్ళకి సంబంధించిన క్లాస్ టీచర్స్ కూడా రీడింగ్ సంబంధించిన క్లాస్ అనేది ఉంటుంది లైబ్రరీ. ఆ పుస్తకాలు ఏ పుస్తకం ఏ పిల్లవాడు చదివాడు, ఆ పుస్తకం ఏ పుస్తకాన్ని చదివాడని చెప్పేసి కూడా దాంట్లో చేయడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు వచ్చినప్పుడు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఇక్కడ ఉన్న ట్యూటర్స్ కూడా ఆ ఏ పుస్తకాన్ని చదివాడు అని చెప్పేసి ఆ చదివినటువంటి అంశం ఏంటి చెప్పని కూడా పిల్లలతో చెప్పించడం జరుగుతుంది. సో దాని మూలంగా కూడా పిల్లల్లో ఒక ఇంట్రెస్ట్ పట్టణాశక్తి పెంపొందించడం కాకుండా ఒక నాలెడ్జ్ అనేది పెంపొందించే విధంగా చేసేందుకు ఈ లైబ్రరీ చాలా ఉపయోగపడుతూ ఉంది. అదేవిధంగా కంప్యూటర్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కదా, ఇక్కడ ఈ ల్యాబ్కి సంబంధించి అంటే ఎప్పుడెప్పుడు టైమింగ్స్ ఏమైనా ఉన్నాయా, పిల్లలు ఏ విధంగా నేర్చుకుంటున్నారు? అంటే ఇప్పుడు వాస్తవంగా మనకి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా 2 కంప్యూటర్స్ సమకూర్చుకోవడం జరిగింది. అంటే దానికి సంబంధించిన నెట్ ఫెసిలిటీ, ఆ తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో కావాల్సినటువంటి సిపియు కానివ్వండి, అన్ని సౌకర్యాలు, ప్రింటర్ సౌకర్యం అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. దీంతోపాటు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి కూడా ఒక 4 సిస్టమ్స్ ఇవ్వడం జరిగింది. వీటన్నిటిలో కూడా సాఫ్ట్వేర్ డెవలప్ చేసి మనకి దయాలక్ష్మి అనే కంప్యూటర్ ఆపరేటర్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పిల్లలకి అందుబాటులో ఉంటారు. వారు ప్రత్యేకంగా బ్యాచెస్ వైజ్ ఒక్కొక్క క్లాస్ వారిగా బ్యాచెస్ వైజ్గా పిల్లలకి ఏమి నేర్పించాలని చెప్పేసి అనే పద్ధతిలో వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో నెట్ ద్వారా వాళ్ళకి సంబంధించిన లెసన్స్ వాళ్ళకి సంబంధించిన చూపించడం కానివ్వండి, వాళ్ళు సంబంధించిన చిన్నపిల్లలు పెయింటింగ్ చేయడం కానివ్వండి, తర్వాత పెద్ద పిల్లలకు సంబంధించిన దాంట్లో కూడా మన సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి దాంట్లో లెసన్స్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించినటువంటి టేబుల్స్ కానివ్వండి, వాళ్ళకి కంపోజింగ్ చేసేటువంటి విధానం కానివ్వండి, మొత్తం కంప్యూటర్ సంబంధించిన ఆపరేషన్ సంబంధించిన సిస్టమ్ సంబంధించిన ఏది ఉందో బేసిక్ చెప్తూ తర్వాత వీళ్ళకి సంబంధించినటువంటి మిగతా విషయాలకు సంబంధించిన దాంట్లో కూడా అడ్వాన్స్గా నేర్చుకునే విధంగా కూడా అక్కడ రెగ్యులర్ క్లాసెస్ బ్యాచెస్ వైజ్గా ఒక టైం టేబుల్ స్పెసిఫిక్ టైం టేబుల్ వారికి వేసుకుని వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. మళ్ళీ పెయింటింగ్ వాళ్ళు కూడా దాంట్లో కంప్యూటర్లోనే పెయింటింగ్ చేసుకునే విధంగా చేయడం జరిగింది. నెట్లో ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ విషయాల గురించి కూడా ప్రింట్స్ తీసుకోవడం, తర్వాత వాళ్ళకి సంబంధించిన సెర్చ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ వాళ్ళు రెగ్యులర్ యూజ్గా కంప్యూటర్ సంబంధించిన ఎడ్యుకేషన్ అనేది అవగాహన కల్పించడం అనేది ప్రధానంగా తీసుకోవడం జరిగింది. మంచి స్పందన వచ్చింది. పిల్లలు కూడా స్వయంగా ఇప్పుడు ఈరోజు ఆపరేట్ చేసి చేయగలుగుతూ ఉన్నారు.
అదేవిధంగా ఈ మానవతా సదన్ బయట మనం చూసుకున్నట్లయితే అనేక చెట్లు నాటడం జరిగింది కదా, మొత్తము ఇంత సమ్మర్లో కూడా అవి అంత గ్రీనరీగా ఉన్నాయి. అంటే ఇప్పుడు వాస్తవంగా ఇక్కడ మొక్కలు నాటడం కోసం మొదలు ఇనాగరేషన్ కూడా మన గౌరవ ఎంపీ కవితా మేడం గారు, జిల్లా కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీసు వీరందరూ కూడా ఇక్కడ వారితో మొక్కలు నాటించడం జరిగింది. ఆ మొక్కలకి దాతల సహకారంతో గార్డ్స్ మన కేర్టేకర్ రమేష్ గారు ప్రత్యేకమైన చొరవ తీసుకుని ఈ దాతల సహకారంతో అన్నిటికీ ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పిల్లలకి ఈ మొక్కలను దత్తత ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి పిల్లవాడు ఒక మొక్కను దత్త తీసుకుంటారు. అట్లాగే ఆహ్లాదకరమైన వాతావరణం కోసం ఆ మొక్కలు దత్త తీసుకుంటున్న పిల్లలు వాటికి నీళ్లు పోయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళకి సపోర్టింగ్ కావాల్సినట్టే మొక్కలకి కర్రల్ని వాళ్ళకి సపోర్ట్గా కట్టడం, తర్వాత మొక్కలు పిచ్చి మొక్కలు పెరుగుతున్నట్టు ఏరివేసేయటం, ప్రిమిసెస్ని చాలా శుభ్రంగా నీట్గా మీకు ఎప్పుడు కనిపిస్తే మీకు ఏ రోజు చూసినా కూడా నీట్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ప్రిమిసెస్ అందరూ శుభ్రం చేసుకుంటూ ఉంటారు. పిల్లలకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. వాళ్ళు ఎవరెవరు రొటేషన్ సిస్టంలో ఆ ఏరియాకి సంబంధించినంత కూడా బాధ్యత పెట్టుకుని అంతవరకు వాళ్ళు క్లీన్ చేసుకోవడం ఉంటుంది. అందువల్ల ప్రిమిసెస్ ఎప్పుడు చూసినా కూడా అద్దంలాగా ఉంటుంది. తర్వాత ఆ మొక్కల్ని సంరక్షించే బాధ్యత, ఆ మొక్క నాటితే చాలు ఇక్కడ ఆ మొక్కను సంరక్షించే బాధ్యత పిల్లలు వాళ్ళు అడాప్ట్ చేసుకున్న ఆ మొక్కల్ని ఆ మొక్కలకు సంబంధించి కాపాడే విధంగా వాళ్ళు కంటిక్రెప్లాగా కనబిడ్డం చూసుకున్నట్టుగా చూసుకుంటున్నారు. అందువల్ల ఒక ఆహ్లాదకరమైన వాతావరణం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా డిఎఫ్ఓ ప్రసాద్ గారు ప్రత్యేకంగా మొక్కలు కూడా 106 మొక్కలు ఇవ్వడం జరిగింది. దీంట్లో పూల మొక్కలు, అదేవిధంగా పండ్ల మొక్కలు, దానిమ్మ కానివ్వండి, అల్లనేరేడు కానివ్వండి, ఇట్లాంటి మొక్కలు కూడా దీంట్లో పెట్టడం జరుగుతుంది. తర్వాత పూలకు సంబంధించిన దాంట్లో కూడా రకరకాల పూల మొక్కలు కూడా దీంట్లో పెట్టడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించిన గార్డెనింగ్ జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా లాన్ డెవలప్మెంట్ చేయడం కోసం డిఎఫ్ఓ సోషల్ ఫారెస్ట్రీ డిఎఫ్ఓ ప్రసాద్ గారికి బాధ్యత అప్పగించడం జరిగింది. షార్ట్లీ దీనికి సంబంధించినటువంటి లాన్ కూడా గడ్డి పచ్చి గ్రాస్ కూడా పెట్టి పిల్లలకి ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళు చక్కగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసేందుకు ఏర్పాటు చేయడింది. దీని పిల్లల బాధ్యత వహించి తీసుకుంటున్నారు. కాబట్టి ప్రత్యేకమైన శ్రద్ధ మూలంగా ఈ వాతావరణం కూడా మొత్తం ప్రిమిసెస్ అంతా కూడా ఒక చక్కటి పచ్చటి వాతావరణంలో ఒక మంచి ఆశ్రమ వాతావరణాన్ని మైపర్పించేలాగా చేయడం అనేది ప్రధాన ఉద్దేశంగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మొత్తం మీద ఇంతమంది విద్యార్థులకి మీరు సేవ చేస్తూ ఉన్నారు కదా, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కదా, ఎలా అనిపిస్తుంది? అంటే నిజంగా ఇది జీవితంలో మరపురాని ఘట్టం. ఇది మధురానుభూతిని మిగులుస్తుంది. ఆ పిల్లల అంటే ఎవరూ లేవనటువంటి అభాగ్యులు అన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న పిల్లలు ముఖాల్లో ఈరోజు ఆనందం వెలువరిస్తుంది. అంతేకాదు ఆత్మవిశ్వాసం. మాకెవరూ లేరనేటువంటి స్థితి నుంచి మాకందరూ ఉన్నారని చెప్పేసి మాకన్నీ ఇంతమంది ఉన్నారనే ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళలో ఈ రోజున ఉంది. ఈరోజు 8-9 తరగతి పిల్లలను కూడా మేము హైదరాబాద్ పంపిస్తామంటే చాలా ఉత్సాహంగా వాళ్ళు ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు వాళ్ళకి లేని లోటు లేకుండా ఈరోజు బాహుబలి సినిమా చూడటం కానివ్వండి, రామోజీ ఫిల్మ్ సిటీకి చూడాలన్నప్పుడు వాళ్ళ మేనేజ్మెంట్తో మాట్లాడితే ఉచితంగా రామోజీ ఫిల్మ్ సిటీ అంతా చూపించడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా వాళ్ళు చేయడం జరిగింది. అట్లా ఈ మళ్ళీ షార్ట్లీ వరంగల్లో రామప్ప గుడి ఒక 2 రోజులు 3 రోజులు ట్రిప్ ఏర్పాటు చేయాలని చెప్పేసి పిల్లల కోరంగానే కలెక్టర్ గారు 3 రోజుల ట్రిప్ కూడా ప్లాన్ చేయడం జరిగింది. సో అట్లా ఎడ్యుకేషనల్ టూర్ కూడా వాళ్ళకి సంబంధించింది ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇది లేదు అనేటువంటి అదేవిధంగా నవభారతి గ్లోబల్ స్కూల్ నుంచి కూడా ప్రత్యేకంగా వాళ్ళ బస్ సౌకర్యాన్ని అనేక సందర్భాల్లో అంటే ఇప్పుడు వీళ్ళకి ఇది ఈ సంబంధించినటువంటి సమస్య ఉంది అన్నప్పుడు అమ్మకి తల్లిదండ్రులకి మన పిల్లలు ఏ విధంగా చెప్పుకుంటారో అట్లా వాళ్ళకి సంబంధించినటువంటి నాకు కలర్ డ్రెస్ కావాలి మమ్మీ అన్నప్పుడు జాకీ షోరూమ్ తీసుకెళ్ళి జాకీలో వాళ్ళకి సంబంధించినటువంటి బట్టలని కూడా వాళ్ళ ఇష్టంతోనే వాళ్ళ ఛాయిస్తో సెలెక్ట్ చేసుకుంటే అవకాశం కల్పించడం జరిగింది. అట్లాగే ఇంకొక కలర్ షాప్కి ఒక షాపింగ్ మాల్కి తీసుకెళ్ళేసి కలర్ డ్రెస్ కావాలన్నప్పుడు కలర్ డ్రెస్ వాళ్ళ ఇష్టంతోనే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. బాటా చెప్పులు కావాలన్నప్పుడు షోరూమ్కి తీసుకెళ్ళి అంతమంది పిల్లల్ని షోరూంలో వాళ్ళకి సంబంధించినటువంటి అప్పగించి వాళ్ళకి ఇష్టమైనటువంటి చెప్పులు సెలెక్ట్ చేసుకునే విధంగా చేయడం జరిగింది. ఆ బిల్లు అంతా కూడా జిల్లా కలెక్టర్ గారు చెల్లించడం జరిగింది. అంటే నాకు ఇది లోటు అనేటువంటి కాన్సెప్ట్ లేకుండా వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలను కూడా కల్పించడమే కాకుండా దాతలు స్వచ్ఛందంగా చాలామంది కూడా వచ్చి మేము ఉన్నామని చెప్పేసి సపోర్ట్ అందిస్తూ అవసరమైనటువంటి ఇచ్చి వెనుతట్టి ప్రోత్సహించడం అనేది రియల్లీ మెమరబుల్. మనకి డాక్టర్స్ కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, రోటరీ క్లబ్ కానివ్వండి, అధికారులు కానివ్వండి, జిల్లా కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు కూడా ప్రత్యేకంగా నిన్న కూడా రావడం జరిగింది. మరి ఇట్లా అధికారుల బృందం కూడా ఈ విధంగా వచ్చి ప్రత్యేకంగా చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి అధికారుల బృందం కూడా ఇక్కడికి వస్తుంది. కాబట్టి ఈ అవకాశాలని అందిపుచ్చుకుని వాళ్ళలో ఒక ఆత్మస్థైర్యం పెంపొందింది, చదువుకోవాలనే తపన పెరిగింది. తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి న్యాచురల్గా వచ్చేటువంటి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ని, ఇన్నేట్ ఎబిలిటీస్ని బయటికి తీసి ఒక మంచి వాతావరణాన్ని వాళ్ళు కల్పించి వాళ్ళు ఇప్పుడు ఎదగడం మూలంగా 10వ తరగతి 3 పాస్ అయ్యారు. ఇంటర్మీడియట్లోకి వాళ్ళు వెళ్తున్నారు ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ కావడం కోసం. తర్వాత మిగతా పిల్లల్లో కూడా క్లాస్ ఫస్ట్ లో ఉన్నట్టు పిల్లలు ఇప్పుడు క్లాస్ ఫస్ట్కు ఒక్కొక్కరు క్లాస్ ఫస్ట్గా లీడర్స్గా వ్యవహరించడం అనేది నిజంగా మాకు మధురానుభూతి కల్పిస్తుంది. వాళ్ళలో కాన్ఫిడెన్స్ చూసిన తర్వాత మాటల్లో వర్ణించలేము. ఇలాంటి అవకాశం, ఇలాంటి పనిచేసే భాగ్యం కలగటంగా అదృష్టంగా భావిస్తున్నాం. మరి ఈ పిల్లలు చేస్తున్న సేవ మరి నిజంగా మనలేదు కొన్ని జీవితాల్లో వెలుగు నింపేందుకు ఈ అవకాశం అనేది దొరకడం నిజంగా జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా వరంగా భావిస్తున్నాం.
అదేవిధంగా కేర్ టేకర్ గారు, ఇక్కడ స్టాఫ్ వీళ్ళందరూ ఒక కలిసికట్టుగా సమన్వయంగా పనిచేయడం మూలంగా పిల్లల్లో మంచి ఆనందం, ఆ పిల్లల్లో కనపడేటువంటి ఏదైతే ఉందో ఉత్సాహం, ఆ తర్వాత చదువులో వాళ్ళు కనిపించేటువంటి ప్రతిభ అని చూసిన తర్వాత జీవితంలో ఎంత మించినటువంటి ఇంకోటి లేదనిపించింది. వీళ్ళ కోసం ఏదైనా సరే, ఎంతైనా సరే ఒక కొత్త ప్రపంచాన్ని, అంటే వాళ్ళ కళల ప్రపంచాన్ని మనం ఏదైతే ఉందో ఆ వాతావరణాన్ని బయటికి ఇప్పుడు ఈరోజు ఎవరు బయటకు వెళ్ళరు. ఈరోజు ఎవరినో వచ్చి తాతలో ఎవరో ఒకళ్ళు వాళ్ళు వచ్చి రమ్మంటే కూడా ఈరోజు ఫంక్షన్ ఉంది ఇంట్లో అంటే కూడా నేను రానంటున్నారు. అంటే వాళ్ళు అటాచ్మెంట్ ఎట్లా అయిపోయింది అనేది ఒకసారి ఆలోచించవచ్చు. అన్ని సౌకర్యాలు, కార్పొరేట్ సౌకర్యాలు ధీటుగా ఇక్కడ సౌకర్యాలను కూడా కల్పించి వాళ్ళ జీవితాల్లో వెలుగునివ్వడమే ప్రధానంగా ఉంది. ఇది ఒక్కడ ఇంతటితో ఆగిపోదు, ఇది నిరంతరంగా కొనసాగించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆ పిల్లలకి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డప్ చేసి మానవతా సదన్ అనేది ఒక తల్లి ఒడిలాగా వారికి ఉజ్వల భవిష్యత్తు తీర్చిదే కేంద్రంగా మరి భాషలటానికి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ నిజంగా ఇదయ్యి ఈ సేవ చేసేటువంటి భాగ్యాన్ని మేము కొనసాగిస్తాం. ఏదేమైనా సరే ఈ పిల్లల జీవితాల్లో అవసరం చేతులు అందించేందుకు మరి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క సహకారం, దాతలు, తర్వాత విద్యావేత్తలు కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, ఇంజనీర్స్ కానివ్వండి, స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా సహకారాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడే మన ప్రత్యేకంగా ఆర్గనైజేషన్ నుంచి కూడా వచ్చారు, వారు కూడా నోట్బుక్స్ అందజేయడం కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా రావడం జరిగింది. ఇట్లా స్వచ్ఛందంగా ముందుకు వచ్చినటువంటి వాళ్ళకి నీడ్స్ అనుగుణంగా అందరూ చేయడానికి తలకు చేసి మనకి ఈ మహత్తర యజ్ఞంలో అందరూ చేతనించాలి. ఇది పనిచేయడం అనేది నిజంగా మేము ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అమ్మా నాన్న లేరని ఎవరన్నారు, మీరుండగా మీ ప్రేమ సేవ అనురాగం మాలో మది నిండుగా, అనాథలు అని మము పిలిచే పిలుపులే ఇక దండగా, అనాథలు అని మము పిలిచే పిలుపులే ఇక దండగా. అమ్మా యోగి తరానా మేము మరవము మా జీవితాన, అమ్మా యోగి తరానా మేము మరవము మా జీవితాన, అమ్మా యోగి తరానా మేము మరవము మా జీవితాన, అమ్మా యోగి తరానా మేము మరవము మా జీవితాన. లాలల 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 లాలల. అమ్మా నాన్న లేని మమ్ములను అనాథలన్నారు, అవహేళన చేశారు, తల్లి తండ్రి లేని వారని తక్కువ చేశారు, మమ్ము పక్కకు తోసారు. ఎండకు ఎండే వానకు తడిసి చలికి గజగజ వణికాము, బాధలు వ్యాధులు మా చుట్టాలై దిక్కు తోచక బతికాము, బాధలు వ్యాధులు మా చుట్టాలై దిక్కు తోచక బతికాము. ఏ దేవుడు మా బాధ విన్నాడో, ఈ దేవతను మా చెంతకు చేర్చాడు, ఏ దేవుడు మా బాధ విన్నాడో, ఈ దేవతను మా చెంతకు చేర్చాడు. అమ్మా యోగి తరానా మేము మరవము మా జీవితాన, అమ్మా యోగి తరానా మేము మరవము మా జీవితాన, అమ్మా యోగి తరానా మేము మరవము మా జీవితాన, అమ్మా యోగి తరానా మేము మరవము మా జీవితాన. లాలల 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 లాలల. నిస్వార్థ సేవకు ప్రతిరూపంగా మీరు నిలిచారు, మా మనసును గెలిచారు, మీ బిడ్డలోలే ఆలన పాలన చూసుకున్నారు, భారం మోసుకున్నారు. లోటన్నది మా చోటుకు రాకుండా మానవతా చూపారు, లోటన్నది మా చోటుకు రాకుండా మానవతా చూపారు. అనురాగం ఆప్యాయత మాపై నిలువెల్లా చాటారు, అనురాగం ఆప్యాయత మాపై నిలువెల్లా చాటారు. మళ్ళీ జన్మ అంటూ మాకు ఉండుంటే, మీ బిడ్డగా పుడితే చాలమ్మా అదృష్టం ఉంటే, మళ్ళీ జన్మ అంటూ మాకు ఉండుంటే, మీ బిడ్డగా పుడితే చాలమ్మా అదృష్టం
అదృష్టం ఉంటే. అమ్మా నాన్న లేరని ఎవరన్నారు, మీరుండగా మీ ప్రేమ సేవ అనురాగం మాలో మది నిండుగా. అనాథలు అని మమ్ము పిలిచే పిలుపులే ఇక దండగా, అనాథలు అని మమ్ము పిలిచే పిలుపులే ఇక దండగా. అమ్మా యోగితరానా మేము మరవము మా జీవితాన, అమ్మా యోగితరానా మేము మరవము మా జీవితాన, అమ్మా యోగితరానా మేము మరవము మా జీవితాన, అమ్మా యోగితరానా మీరే మాకు అమ్మా నాన్న. నా పేరు పురుషోత్తం రెడ్డి, గవర్నమెంట్ టీచర్గా ఉన్నాను. ఈ వసుధ ఫౌండేషన్కు నిజామాబాద్ ఇన్ఛార్జిగా ఉన్నాను. అయితే ఈపాటికే మా సేవా కార్యక్రమాలు అనేవి నిజామాబాద్లో కొనసాగుతున్నాయి. అయితే ఈ మానవతా సేవా సదన్ గురించి మాకు మొన్ననే పేపర్లో చూసాం. అది చూసిన తర్వాత దానిలో రాసిన ఆర్టికల్ ప్రకారము మాకు దీనికి చాలా సమకూర్చాలని అనిపించి దీన్ని విజిట్ చేయడానికి రావడము, దీనిలో ఏదైనా లోటుపాట్లు ఉంటే అవన్నీ కూడా సమకూర్చడానికి మేము మా వంతుగా కృషి చేయాలని అనుకునడం అనేది జరుగుతుంది. దాని కొరకు మేము కొద్ది రోజుల్లోనే దీన్ని మరి ఏమేమి అవసరాలనేది గుర్తించి వాటిని అందజేయడానికి ప్రయత్నిస్తాం. నా పేరు రమేష్ అండి. నేను ఇక్కడ మానవ సదన్ కేర్ టేకర్గా చేస్తూ ఉన్నాను. మదర్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆయన మా మానవతా సదన్ మమ్మీ గారికి మానవ సదన్ తరపున మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ నేను మా పిల్లలకు అంటే సొంత పిల్లల కన్నా ఎక్కువ ప్రేమ చూసుకుంటాము. ఇక్కడ 86 మంది పిల్లలు ఉన్నారు. అందరూ పిల్లలు కూడా మా కలెక్టర్ గారిని తండ్రిలాగా తల్లిలాగా ఎవ్రీథింగ్ తానే అయి ఇక్కడ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అంటే మాకు అమ్మ లేరు నాన్న లేరు అని కాకుండా వాళ్ళని అమ్మ కన్నా ఎక్కువ తన ఒడిలో ప్రేమిస్తూ తనము అంటే గోరు ముద్దలు తినిపించే రోజులు కూడా కలెక్టర్ గారు ఇక్కడ చేస్తున్నారు. అదేవిధంగా ఎటువంటి ప్రేమ నాకు లేకున్నప్పటికి కూడా వీళ్ళ మీద ఎవరు కూడా జాలి చూపెట్టదని, ఎవరైనా ఉంటే ప్రేమగా మాట్లాడి ప్రేమగా ఉంటూ వీళ్ళకి తగిన సహాయ సహకారం అందిస్తే వీళ్ళు ఫ్యూచర్లో మంచి పౌరులుగా భారతదేశ పౌరులుగా తయారు కావాలని ఆమె ఉద్దేశంతో ఈ యొక్క మానవ సదను స్థాపించడం జరిగింది. దానికి అనుకూలంగానే మా యొక్క కృషిని మా పై అధికారి డిఓ గారు కానీ సమన్వయకర్త సుధాకర్ రావు కానీ ఇతర అధికారులు కానీ దీనికి డిఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా సహాయక సహకారాలు అందజేస్తూ దీన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా మాకు ఎవరు లేరే అనే బాధ లేకుండా అసలు ఇక్కడ ఉండే పిల్లలు మాకు ఇది లేదు అనే విధంగా కాకుండా బయట పిల్లలకు మాకు రేపు స్కూల్ స్టార్ట్ అవుతాయి అంటే ఇవాళ డ్రెస్సులు కుట్టించడం స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడున్న పిల్లలకు ఇంకా నెల రోజులు అయితే స్టార్ట్ అవుతారనగా ఈ రోజే అన్ని ఫెసిలిటీస్ కల్పించడం జరిగింది. అంత ప్రేమ చూపిస్తున్న కలెక్టర్ గారు ఇక మాకెవరు లేరనేది కాదు, అసలు ఇక్కడ ఉన్న వాళ్ళే నిజమైన తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు. ఎక్కడైతే బయట ఉన్నారో వాళ్ళకు ప్రేమ లేదు. ఎందుకంటే కలెక్టర్ గారికి 85 మంది పిల్లలు ఉన్నారు. ఈరోజు బయట ఒక కుటుంబంలో 2 ఉంటారు. ఇక్కడ కలెక్టర్ గారు 85 మంది పిల్లలతో ఇంత ఈ కుటుంబాన్ని అంటే ఈ మానవతా సదన్ అనే కుటుంబాన్ని నడుపుతున్నందుకు మేడం గారికి మా యొక్క సదన్ తరపున ఎల్లవేళలా రుణపడి ఉంటామని, అలాగే మేడం గారు ఇంకా కృషి చేస్తూ ఉన్నత స్థాయిలో ఉండాలని ఇటువంటి అవార్డులు అంటే దేశం ప్రధానమంత్రితో కానీ ముఖ్యమంత్రితో కానీ అవార్డులు తీసుకున్నాయి. ఇంకా ఉత్తమమైన అవార్డులు తీసుకోవాలని ఈ మానవతా సదన్ తరపున
శుభాకాంక్షలు తెలియజేస్తాను. సో వ్యూవర్స్ చూశారు కదా, మదర్స్ డే సందర్భంగా మనం ఈరోజు డిచ్పల్లి మానవతా సదన్కి రావడం జరిగింది. కలెక్టర్ యోగితా రాణా గారి ఆధ్వర్యంలో ఈ మానవతా సదన్లో వసతుల విషయంలో కానివ్వండి, విద్యా విషయంలో కానివ్వండి, ఇక్కడ ఉన్న విద్యార్థులకు ఏ ఒక్క లోటు లేకుండా చాలా చక్కగా అన్ని వసతులు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కేవలం వసతులు విద్య మాత్రమే కాదు, చాలా అనాథలు అని ఫీల్ కాకుండా ఇక్కడున్న వారందరికీ తన ప్రేమను, అమ్మ ప్రేమను పంచుతూ వీరికి తాను ఒక అమ్మగా నిలుస్తూ ఉన్నారు. సో ఈ సందర్భంగా విశ్వ డిజిటల్ తరపున, మీ అందరి తరపున కలెక్టర్ యోగితా రాణా గారికి మరొకసారి మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజెప్దాం. అదేవిధంగా వీరు ఇదే విధంగా అనేక విజయాలను సాధించాలని మనమందరం కోరుకుందాం.